అన్న నీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తా ఉంటావు అన్న? ఆటో డ్రైవర్ నేను. స్కూల్ పిల్లలు తిప్పుతా ఉంటా. స్కూల్ పిల్లల్ని తిప్పుతా ఉంటావు అన్న. ఈ నువ్వు ఆల్రెడీ ఆటో డ్రైవర్ అంటున్నావు కాబట్టి గత 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో మార్పులు ఏం కనిపించి మీ ఆటో డ్రైవర్లు పరంగా మీకు ఏమన్నా లబ్ధి చేకూరుతుందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? గత 5 ఏళ్లలో ఆటో తోలాను. ఇప్పుడు ఆటో నేను 20 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. గత 5 సంవత్సరాల్లో ఆటోకి 10,000 వేశాడు. కానీ కేసుల రూపంలో చాలా డబ్బులు మా దగ్గర వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇచ్చారు. ప్లస్ మా కేసులు అనేవి లేవు. దానివల్ల మాకు ఫ్రీగా ఆటో తోలడానికి అవకాశం ఉందన్నమాట. అంటే మామూలుగా అయితే రాష్ట్రంలో పరిపాలన లా అండ్ ఆర్డర్ లేకపోతే ధర్నాలు రాస్తారోకాలు ఏ నడుస్తూ ఉంటాయి. మీలాంటి వాళ్ళు కూడా ఆటో తోలుకునే పరిస్థితి ఉంటుంది, ఎక్కడెక్కడ బంధువులు చేసే పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? నువ్వు ఆటో డ్రైవర్గా ఆటో తోలుతున్నావుగా? ఎక్కడ ఏం లేవే, అసలు అంతా సవ్యంగానే జరుగుతుంది. బంధువులు రాష్ట్రోగాలు ఏమి లేవు, అంతా బానే ఉంది. ప్రజలందరికీ బాగున్నప్పుడు బంధువులు ఎందుకు చేస్తారు, రాష్ట్రోగాలు ఏం చేస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడుగా, పదే పదే అంటున్నాడుగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పదే పదే అరెస్టులు అక్రమ అరెస్టులు ఈ తప్పితే ఏం లేవు, లా అండ్ ఆర్డర్ లేదని చెప్తుంది. లా అండ్ ఆర్డర్ లేకపోతే మళ్ళీ ఇలాంటివన్నీ జరగాలి, ఎందుకు జరగట్లేదు అంటారు? లా అండ్ ఆర్డర్ ప్రజల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవండి. ఆయన నాయకుల్ని ప్రేరేపించి రచ్చగొట్టి బూతులు తిట్టించి పోలీసుల్ని నాయకుల్ని తిట్టించి వాళ్ళని అరెస్ట్ అయ్యేదాకా చేస్తున్నారు. ఇప్పుడు కాపు కులాన్ని రెచ్చగొట్టే విధంగా కాపు నాయకుని అరెస్ట్ చేసాం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నాయకుల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది రెడ్డిల్ని అరెస్ట్ చేయించారు మీరు? ప్రభుత్వం ఏది మీరు చేసిన అవినీతిలో మీ కులానికి సంబంధించిన, నేను కాపుగా మాట్లాడుతున్నాను, అంబటి రాంబాబు మా కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు. మరి మీ రెడ్డిలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అన్ని స్కాముల్లో ఉన్నది మీరే. వాళ్ళతో నువ్వు ఎందుకు అలా బూతులు తిట్టించట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే మరి ఇక్కడ అంటున్నాడు కదా, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో కాపు నాయకుడు అని చెప్పుకుంటా ఉంటాడు, ఆ గొర్రెలాంటి వ్యక్తులను చంద్రబాబు నాయుడు వెనకాల పంపించేస్తున్నాడు. కాపు కులస్తులందరూ చంద్రబాబు నాయుడు వెనక ఆయన ఏది చెప్తే అదే తలాడిస్తున్నాడని చెప్తున్నాడు. మరి ఏమండి, దేనికి ఆడిస్తారు? ఇప్పుడు మాకు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కాపులందరూ కట్టుబడి పనిచేశారు. ఆయన గెలిపించుకున్నారు. రేపు రాష్ట్రం అభివృద్ధి కోసం అమరావతి అనేది ఒక రాజధాని నిర్మాణం జరిగితే రేపు మొత్తం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఇక్కడ పదే పదే కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు అంటారు? ఇక్కడ రాజకీయ లబ్ధి అండి. ఈ రోజు మెజారిటీ కాపు వర్గం మొత్తం రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉంది. కాపు వర్గం మొత్తం ఆ కాపు వర్గంలో చీలిక తీసుకొస్తే గనక నెక్స్ట్ నాకేమైనా అవకాశం ఉంటదేమో అని చెప్పి అంబటి రాంబాబు అరెస్ట్ ని ఆ కుల సమీకరణంగా మార్చుకొని ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. అంతేగాని కాపులు ఎవరు మోసపోవడానికి రెడీగా లేరు. ఆయన చేసిన వికృత శాస్త్రాలన్నీ మాకు కళ్ళ కనబడతానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకళ్ళు తిడతానండి, ఎవరు ఊరుకుంటారు? ఒక వ్యక్తిని, సమాజంలో గౌరవప్రదంగా ఉన్న వ్యక్తిని బూతులు తిడితే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు కదా. అప్పుడు మన ఒక నాయకుడు ఇలాగే ప్రెస్ మీట్ లో బోషిడీకి అంటేనే ఆయన్ని పెద్ద ఇష్యూ చేసి అరెస్ట్ చేశారు. మరి ఇది లా కొడకలా అని సంబోధించినప్పుడు చట్టం ఎలా ఊరుకుంటది? అంటే మరి ఇక్కడ చట్టం ఆయన చుట్టం అన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడుగా, మాకు అంతా క్లీన్ చిట్ ఇచ్చింది తిరుపతి రెడ్డి వ్యవహారంలో, ఇంకా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఇంకా దాని గురించి మా మీద ఎందుకు అక్రమంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి, అన్యాయంగా మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నాడు కదా. మరి భారతదేశంలో తప్పుడు ప్రచారాలు చేసే ఒకే ఒక ఛానల్ ఏదన్నా ఉంది అంటే అది ఒక సాక్షి ఛానలే. ఎందుకంటే నందిని పంది అంటారు, పందిని నంది అంటారు. సిట్టు నివేదిక ఇచ్చింది, అసలు ఇది నెయ్యే కాదు, ఇది మొత్తం కల్తీ అని చెప్పి నివేదిక ఇచ్చి ఆ నివేదికని కోర్టుకు సమర్పించిన దాన్ని వీళ్ళు ఆ కల్తీ జరగలేదు అని దమ్మకాయేస్తున్నారు. నేను కూడా తిరుపతి వెళ్తా ఉంటా, అప్పుడు లడ్డూ తిన్నాను, ఇప్పుడు లడ్డూ తిన్నాను, అంతకు ముందు లడ్డూ తిన్నాను. అసలు ఇదివరకు లడ్డూ పట్టుకుంటే, చేతితో పట్టుకుంటే మొత్తం కవర్ అంతా తడిచిపోయేది, పేపర్ అని తడిచి నెయ్యిగా ఉండేది. మొన్న ఆయన ఇచ్చిన లడ్డూలు అసలు ఆ క్వాలిటీ ఎక్కడ ఉండేది ప్రజలకి తెలుసు కదా, అది కల్తీ జరిగిందని. కాకపోతే ఏదో అనుకున్నారు. ఈ కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత 100% నమ్మారు ప్రజలందరూ. హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. మరి ఆ మనోభావాలతో దెబ్బతీసే విధంగా చేసే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను ఏం చేయాలంటారు? ఏమండి, దేవుడు అనేవాడు చూసుకుంటాడు. దేవుడితో చలగాటం ఆడేవాడిని దేవుడే చూసుకుంటాడు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, చట్టం పరంగా ఏమి చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటది. ఇలాంటి పాపాత్ములనే ఆయన వదిలిపెట్టడు. ఎందుకంటే మరి ఇక్కడ రాజ్యాంగపరమైన హక్కులు, పదవులు అంటున్నారు కాబట్టి ఆ పదవిలో ఉన్న వ్యక్తి ముందు ఓటు తీసుకుంటాడు. అయితే రాజ్యాంగపరంగా అందరూ సమానంగా చూస్తారు, నాకు సమాధాన దండోపాయాలుగా నేను ఆలోచిస్తాను, ఎవరికి ఏం చెప్పను,
నేను ఇదే విధంగా ఉంటాను, ప్రజలందరూ సమానంగా చూస్తాను, ఎవరిని ఏ మతాన్ని నేను కించపరుతున్నా అన్ని మతాలను సమానంగా చూస్తాను వ్యక్తి ఈ రోజు ఇలా మాట్లాడుతాను ఎలా చూడొచ్చు అంటారు? అవును, ఆయన ఏ రోజైనా సరే భార్య సమేతంగా గుడికి వెళ్ళాడండి. అన్నయ్య సమానంగా చూస్తాడు అన్నారు. భార్య సమేతంగా ఏ రోజైనా గుడికి వెళ్ళాడా? ఇంట్లో సెట్టింగ్లు వేసుకొని చేశాడు. ఏ రోజు కూడా ఆయన్ని ఒక హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ రోజు ఆయన ప్రవర్తించలేదు. ప్రజలందరూ గమనించారు. ఆయన ఓటమిలో కూడా ఇది ఒక కారణమే. మరి 2029 ఇలాంటి నాయకుని ఎన్నుకుంటారు అసలు ప్రజలు? ఆయన వెనకాల ఉన్నారని చెప్పుకుంటున్నాడు. ఆయన నా వెనకాల 40% ఉన్నారు, నిన్న యాత్ర చేసినప్పుడు కూడా నా వెనకాల ప్రజలు ఉన్నారు, నేనే వస్తానని చెప్తున్నాడు. మరి ఏమంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన ప్రజలండి. అంతకుముందు మరి ఎన్ని వేల మందితోటి మీటింగ్లు పెట్టాడు, బస్సులు పెట్టాడు, అన్ని పెట్టాడు. మరి ఆ రోజు ప్రజలు ఉన్నారుగా, కానీ ఈయనకి ఓట్లు వేసారా? అద్దెకి తెచ్చుకున్న ప్రజలు అద్దెకే వస్తారండి. ఓట్లు అనేది వేయరు. ప్రజలు అనేది ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వాళ్ళకే ఓటేస్తారు. అది ఎందుకంటే ఎంత ఫ్రాడ్, జనాలు ఎలా తీసుకొచ్చారో ఏంటో అనేది వాళ్ళకి తెలుసు. తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి 1000 మంది తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి నెంబర్ ప్లేట్ స్టిక్కర్లు వేసేసి అన్ని చేసి అంతా పక్కా ప్లాన్ గా తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఈ రోజు ఈడీ కూడా అయితే తిరుపతి రెడ్డి వ్యవహారంలో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఏదైతే అక్రమంగా డబ్బులు హవాలా ద్వారా డబ్బులు తరలించారో దాన్ని కూడా వెలికి తీయబోతుంది. ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏం మాట్లాడతారంటారు? కాబట్టి వాళ్ళు డబ్బు ఉన్నదని చెప్పి 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈడీ వస్తుంది, రేపు సిబిఐ వస్తుంది, అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అన్నీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏం తప్పులు చేశారనేది మొత్తం బయటకు తీస్తాయి. ఈ రోజు ఏ సాక్షి, మొన్న అరబ్ గోస్వామి గారే డైరెక్ట్గా, ఆయన భారతదేశం మొత్తంలో మంచి జర్నలిస్టు, నేను చూశాను. అరబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పలేక పారిపోయారు, వాళ్ళ అధికార ప్రతినిధి. ఆయన కోర్టులో ఉంది అంటున్నాడు, కోర్టులో ఉన్నదాన్ని మరి ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటారు? అదే అడిగారు. ఆయన అడిగితే కోర్టులో ఉన్నదాన్ని మరి మీరు ఎలా చెప్తున్నారు అని అడిగితే ఆయన సమాధానం చెప్పకుండా పారిపోయారు. కోర్టులో ఉన్నది, కోర్టు దేనికి ఉంటుందండి? ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నా మీద ఆధారాలన్నీ కలిపి సిట్టు కోర్టుకి ఇస్తుంది. కోర్టు పరిశీలించి అప్పుడు ఈ నివేదికలో ఇలా ఉన్నాయి, ఇక మీరు ఇలా చేశారని చెప్పి ఆల్రెడీ నేరం చేసిన వాళ్ళన్నీ ప్రూవ్ చేసిన తర్వాత కదా కోర్టుకి ఇచ్చేది. వాళ్ళు నేరం చేశారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, త్వరలోనే న్యాయస్థానం నుంచి ఆ తీర్పు కూడా వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు చూడండి. అప్పుడు కూడా కోర్టులను తప్పుదోవ పట్టిస్తారు తప్పితే, వీళ్ళు కోర్టును కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు అని చెప్తారు తప్పితే, వీళ్ళు తప్పు చేశామని ఒప్పుకోరండి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే గతంలో స్కిల్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి, దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన మేనేజ్ చేసుకుని బయటపడ్డారని అంటున్నారు. మరి ఈ రోజు ఏదైతే తిరుపతి రెడ్డి ఆరోపణ కూడా క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఆయన మీద ఉన్న కేసులు ఎందుకు క్లీన్ చిట్ ఇవ్వలేదంటారు? అవునండి, తప్పు చేస్తేనే కదా ఎవరన్నా శిక్ష పడింది. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి కదా, మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎందుకు క్లీన్ చిట్ తెచ్చుకోలేకపోయాడు? ఆయన తప్పు చేశాడు కాబట్టి, అందులో సాక్ష్యాలు మార్చడం కుదరదు కాబట్టి ఆ కోర్టులో ఆ కేసులన్నీ పెండింగ్ లో జరుగుతూ ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీ ఆటో డ్రైవర్లకి పరిస్థితి ఏంది అంటారు? రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి అయితే పురోగతిలోనే ఉన్నది. మా ఆటో కార్మికులకైతే కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఎందుకంటే ఉచిత బస్సులు పెట్టడం వల్ల మాకు ఆర్థికంగా కొంత దెబ్బ తగిలిన మాట వాస్తవమే. కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలకి రేపు ఈ రోజు మేము కష్టపడ్డా, రేపు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మా ఆటో డ్రైవర్లు అందరం కోరుకుంటూ మేము ఆ విధంగా కాదు ఇంకో గంట ఎక్కువ కష్టపడుతున్నాం. అది అంటే మీ కష్టానికి సంబంధించిన ఇప్పుడు ఏదైనా ఉంటేనే కానీ మీకు ఉపాధి అవకాశాలు ఉంటేనే మీరు చేసుకో ఆ పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో. అప్పుడు ఇసుక ఎక్కువ రేటుకి అమ్మడం వల్ల బిల్డింగ్ వర్కర్స్ అందరూ పనులు చేయక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోజు ఎక్కడైనా నిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. వర్కర్స్ని తీసుకెళ్లాలంటే మా ఆటోలో 10 మందిని ఎక్కించుకొని కిరాయికి వెళ్తున్నాము, వస్తున్నాం. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మా కిరాయిలు బాగున్నాయి, అందరికి జీతాలు వస్తున్నాయి. మాకు కూడా ఇదివరకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మాకు 15 రూపాయలు ఇస్తున్నారు. కొంచెం మేము కూడా ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. ఓవరాల్ పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగోలేదు అనడానికి ఒక రీజన్ చెప్పానండి. ఏ విధంగా పరిపాలన బాగాలేదు? వైసీపీలు అంటున్నారు ఏమీ బాగాలేదు అంటున్నారు. ఇప్పుడు రోడ్లు వేసినందుకు బాగాలేదా? పెన్షన్లు టైంకి ఇస్తున్నందుకు బాగాలేదా? లేదంటే ఆరోగ్యశ్రీలో బిల్స్ ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాదు, ఏదైనా హెల్త్ బాగోపోయారు ఆ బిల్స్ ఇస్తున్నందుకు బాగాలేదా? లేదంటే జాబ్ క్యాలెండర్ వదిలినందుకు బాగాలేదా? పరిశ్రమలు తీసుకొస్తున్నందుకు బాగాలేదా? ఎందుకు బాగాలేదు? ప్రభుత్వం అన్ని విధాలా అన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు బాగోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు ఒక రీజన్ చెప్పమనండి, దేనికి బాగలేదనే ఒక రీజన్ చెప్పాలి. 29 ఎవరు వస్తారంటారు? 29లోనే కాదండి, తర్వాత 34లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది. మరి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద ఏదైతే కేసులు ఉన్నాయని ఎప్పుడు కొలిక్కి వస్తాయి అంటారు, ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆ దమ్ము ఈ గవర్నమెంట్ ఉందంటారు?
ఏమండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిబిఐ పూర్తి చేసిన కేసులు అంటే ఏమీ లేవు. అదేంటంటే సిబిఐ మరి ఎందుకని అలా చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. సిబిఐ చేతిలోనే ఉంది. మొత్తం ఛార్జ్ షీట్లన్నీ ఫైల్ చేసి కోర్టులోని వ్యవహారం అది మనం మాట్లాడడానికి మన స్థాయి కాదు. అది చట్టం అది చూసుకోవాలి. ఎందుకంటే మరి ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తిని, ఇంత ఆర్థిక ఉగ్రవాదిని ఇన్ని సంవత్సరాలు ఎందుకని వదిలేసింది అంటే కోర్టులు చూడాలి. కోర్టుల్ని మనం ప్రశ్నించే స్థాయిలో మనం లేము కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు.